హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఏపీలో ఎలక్షన్స్ ముగిసాయి, ఫలితాలు వచ్చాయి, కూటమి అధికారంలోకి వచ్చింది, మంత్రులు కూడా అందరికీ కేటాయించడం మనం చూస్తున్నాం. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ మంత్రులందరికీ కూడా శాఖలు కేటాయించారు కదా, మరి ఆ శాఖలు, ఆ కేటాయించిన శాఖలు ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపించింది, వాటిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ముందుగా ఎవరికి ఏమేమి శాఖలు ఇచ్చాడు అనేటటువంటిది చూద్దాం. ఓకే. ఇప్పుడు వీళ్ళలో గెలిచినటువంటి వాళ్ళలో సీనియర్స్ 6. ఆ 6కి ఎక్కువ శాఖలు ఇచ్చాడు. ఓకే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి కాకుండా అతనికి పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అటవీ శాఖ, ఇన్ని శాఖలు ఇచ్చాడు. మొత్తం 6-7 శాఖలు ఉన్నాయి. సో చాలా ప్రముఖమైనటువంటి శాఖలు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కోరుకున్నది అదే. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి అయితే ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వటానికి బాగుంటుంది. 70,000 విలేజెస్ ఉన్నాయి. సో ఆ విలేజెస్కి వెళ్ళి ఆ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి ఏం కావాలి, నీటి వనరులు కూడా అందులో ఉన్నట్టుంది తనకి. సో వాళ్ళకి కావలసినటువంటివి ఏమిటి అనేది తెలుసుకోవడానికి, తర్వాత ప్రజల్లోకి వెళ్ళి తిరిగితే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈయన గెలిచాడు ఓకే, బట్ గ్రామీణ ప్రజల్లో వాళ్ళ జీవితం ఎలా ఉంది అది ఊహించేదానికన్నా ప్రాక్టికల్గా తెలుసుకుంటే వాళ్ళకి ఏం చేయాలనేది ఇతనికి తెలుస్తుంది. దానివల్ల ఇతనికి అనుభవం వస్తుంది. తర్వాత ఇతని ఇది కూడా పెరుగుతుంది. ప్రజలతో టచ్, లీడర్ అనేవాడు ప్రజలతో టచ్లో ఉండాలి. ఎప్పుడు ఉంటేనే అతనికి గౌరవం పెరుగుతుంది. లేకపోతే ఎక్కడ ఏసీ రూమ్లో కూర్చుంటే అది కరెక్ట్ కాదు కూడా. సో పంచాయతీరాజు, తర్వాత గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నాడు. మళ్ళా ఇప్పుడు చాలా శాఖలు ఎక్కువైపోయాయి పవన్ కళ్యాణ్కి. అవును, పవన్ కళ్యాణ్ అన్ని శాఖలు కోరుకుని ఉండడు నాకు తెలిసి. అయితే సీనియర్ మంత్రులు 6 ఉన్నారు కాబట్టి ఎక్కువ శాఖలు ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఓకే. అయితే దీనివల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ అంటే పవన్ కళ్యాణ్ విలేజెస్లో తిరిగి గ్రామీణ ప్రజలతో మమైకైనందువల్ల ఇతని ఇమేజ్ పెరుగుతుంది. అది ఉత్తరోత్తర ఇతని భవిష్యత్తుకి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇన్ని శాఖలు నిర్వర్తించడం అనేటటువంటిది కొంచెం కష్టతరమైనటువంటి విషయం. ఓకే. ఈ విషయమే ప్రజల్లో బాగా నడుగుతోంది. తర్వాత లోకేష్కి 2 శాఖలే ఇచ్చినట్టున్నారు. లోకేష్కి ఎడ్యుకేషన్ ఒకటి ఇచ్చారు ప్రముఖంగా. తర్వాత పవన్ కళ్యాణ్ వరకు వస్తే లోకేష్కి ఐటీ హ్యూమన్ రిసోర్సెస్ అనుకుంటా. హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఎడ్యుకేషన్. అది హ్యూమన్ రిసోర్సెస్లో ఎడ్యుకేషన్ ఒక భాగం. ఓకే. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్సెస్ ఇవన్నీ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ కోరుకున్నాడా, లేకపోతే చంద్రబాబు ముట్ట చెప్పాడా ఇన్ని శాఖలు అనేటటువంటిది చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇన్ని శాఖలు ఇవ్వటం వల్ల ఏమన్నా చంద్రబాబు యోహం ఏమన్నా ఉందా అని కూడా రకరకాలుగా ఆలోచిస్తారు ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇది కూటమి కదా, బీజేపీని పట్టించుకోవట్లా. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం, జనసేన ఈ రెండింటి గురించే చర్చ సాగుతూ ఉంది. కాబట్టి రకరకాలుగా ప్రజలు ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కావాలని ఈయనకి ఇచ్చాడా, ఈయన ఇన్ని శాఖలు నిర్వర్తించడంలో ఫెయిల్ అయితే ఎట్టా ఉంటుంది, ఇన్ని శాఖలు నిర్వర్తించడం అనేది కష్టం. తర్వాత ఈ గ్రామీణ అభివృద్ధి అంటే ఈ విలేజెస్ తిరగాలి, బాగా తిరగాలి. తర్వాత ఇక్కడ సినిమాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ సినిమాలు ఎప్పుడు ఫినిష్ చేస్తారో తెలియదు. తర్వాత సినిమాటోగ్రఫీ, కందులు దుర్గేష్కి సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ ఇచ్చారు. అయితే ఇతను జనసేన నుంచి తను రికమెండ్ చేసింది, పవన్ కళ్యాణ్ రికమెండ్ చేసింది. సో సినిమాటోగ్రఫీ జనసేన క్యాండిడేట్కి ఇప్పించి తన ఆధ్వర్యంలో ఉంచుకుంటాడు. అతను కూడా సంప్రదిస్తాడు కందుల రమేష్.
ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి మంత్రి అతను. అవును. కాబట్టి పవన్ కళ్యాణ్ అధీనంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేయాలి. అయితే సినిమా ఫీల్డ్కి పవన్ కళ్యాణ్ చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే సినిమా ఫీల్డ్ ఒక నలుగురు చేతుల గుత్తాధిపత్యంలో ఉంది. చిన్న సినిమాలు తీయడానికి అవకాశం లేదు. పెద్ద సినిమాలుగా థియేటర్స్ నిండట్లేదు, జనం రావటం లేదు. టికెట్లు రేట్లు పెంచారు. ఇప్పుడు టికెట్లు రేట్లు తగ్గించటం, తర్వాత థియేటర్స్కి ఫుల్ఫిల్ అవ్వాలి. థియేటర్స్కి జనాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా థియేటర్స్ మూసుకుంటున్నారు. కొంచెం అన్ని చాలా థియేటర్ షాపింగ్ మాల్స్గా కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు టికెట్ల రేటు తగ్గించడం, తర్వాత చిన్న సినిమాలు తీస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. పెద్ద సినిమాలు ఉంటాయి, చిన్న సినిమాలు కూడా తీస్తే ఇండస్ట్రీ బాగుంటుంది, చాలామంది బ్రతుకుతారు. సో ఆ విధమైనటువంటి మేలు పవన్ కళ్యాణ్ ఏమన్నా చేస్తాడా అనేటటువంటిది ఆలోచించాలి. ఎందుకంటే సినిమా వల్లే అతను ఇంత ఇమేజ్ వచ్చింది, సినిమా వల్లే గొప్పవాడు అయ్యాడు. కాబట్టి చలనచిత్రంగా అతనికి చాలా ఇచ్చింది. ఓకే. మరి తను కూడా చలనచిత్ర రంగానికి తను ఏదైనా సాయం చేయాలి కదా. చాలామందికి అతనికి హెల్పింగ్ నేచర్ ఉంది. చాలా తను మామూలుగా ఉంటున్న రాజకీయాలకు రాకముందే చాలామందికి హెల్ప్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ విధంగా చలనచిత్రంగా అతనికి ఇంత ఇచ్చింది కాబట్టి అతను కూడా చలనచిత్ర రంగానికి ఇతోధికంగా సాయపడాలనేటటువంటిది నా అభిప్రాయం, చాలామంది అభిప్రాయం. అది పవన్ కళ్యాణ్ గురించి. పోతే లోకేష్కి మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇచ్చారు. అవును. హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఎడ్యుకేషన్ ఆయనకు కూడా ఎక్కువ ఇచ్చారు. మానవ వనరులు, ఎడ్యుకేషను, కమ్యూనికేషన్స్ అవన్నీ ఇచ్చారు. ఇంతకుముందు కూడా ఇదే చేశాడు కాబట్టి అతను చక్కగా నిర్వర్తించగలడని తనే కోరుకుని ఉంటాడు. అదే శాఖ ఇచ్చారు లోకేష్కి. ఇప్పుడు ఏంటంటే భవిష్యత్తులో తన కొడుకు కూడా ఎదగాలనుకుంటాడు కదా. చంద్రబాబు నాయుడు సీఎం చేశాడు, ఫోర్ టర్మ్స్ సీఎం అయినా. అలాగే తను అయిపోయింది, ఇది లాస్ట్. దీని తర్వాత ఇక చంద్రబాబు నాయుడు రిటైర్ అవ్వాల్సిందే. చేసేటటువంటి ఓపిక లేదు, ఆ వయసు కూడా లేదు. కాబట్టి తర్వాత మంత్రులు ఇవ్వటం కూడా ఎటువంటి వాళ్ళకి ఇచ్చాడంటే కొత్త వాళ్ళకి ఇచ్చాడు, యువకులకి. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి అందరూ యువకులే వస్తారు. వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళు వయసు కాస్త అటుగా అయినా సరే యువతకి దగ్గరగా ఉండేటటువంటి క్యాండిడేట్స్. కాబట్టి ఆ యువతను దృష్టిలో పెట్టుకొని ఆ యువకులను ఎంకరేజ్ చేస్తే వాళ్ళు పవన్ కళ్యాణ్కి, లోకేష్కి చాలా సపోర్ట్గా ఉంటారు. అందుకే చాలామంది సీనియర్స్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళని 17 మందిని తీసుకున్నాడు. ఈ పెట్టడంలో కాస్త ముందు చూపు కూడా ఉంది చంద్రబాబు నాయుడికి. ఆ దూరదృష్టితోనే చేశాడు. అది లోకేష్కి అడ్వాంటేజ్ అవుతుంది, తర్వాత పవన్ కళ్యాణ్కి కూడా అడ్వాంటేజ్ అవుతుంది. అయితే వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకటి నలుగుతుంది బాగా. చాలామంది ఏంటంటున్నారంటే 2029లో సీఎం పవన్ కళ్యాణ్ అవుతాడని చాలామంది అంటున్నారు. అసలు నేను ఫస్ట్ డేనే ఎలక్షన్స్ అయిన రోజునే, పవన్ కళ్యాణ్ గెలిచిన రోజునే మన ఛానల్లోనే చెప్పా, ది ఫ్యూచర్ సీఎం ఈజ్ పవన్ కళ్యాణ్ అని. సో ఇప్పుడు అందరూ అని అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, జనసేన, తెలుగుదేశం కలిసి ఉన్నా సరే, విడిపోయినా సరే, ఇప్పుడు ఒక ఇంట్లో అన్నదమ్ములే కలిసి ఉండట్లేదు. కాబట్టి 2 పార్టీలు కలవటం అనేటటువంటిది చూడాలి, ఈ కూటమి ఎంతవరకు వెళుతుంది అనేది. ఒక 2-3 సంవత్సరాల వరకు ఉంటుంది. వాళ్ళకి లేకపోయినా పక్కోళ్ళు ఎక్కేస్తూ ఉంటారు. వాడు పెరిగిపోతున్నాడు, మన పరిస్థితి ఏంటని పక్కన వర్గాలు ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కిస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే జనసేన వర్సెస్ తెలుగుదేశం అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభావాన్ని ఈయన పెంచుకోవాలి, జనసేన ప్రభావాన్ని ఆయన పెంచుకోవాలి. ఒకవేళ కూటమి విడిపోకుండా 5 సంవత్సరాలు వీళ్ళే సక్రమంగా వెళ్ళారనుకో, అప్పుడైనా సరే సీఎం పవన్ కళ్యాణ్ అవుతాడు.
వీళ్ళిద్దరు విడిపోయినా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, వీళ్ళిద్దరు కలిసి ఉన్నా సరే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. ఇది చాలామంది నోళ్లలో ప్రస్తుతం నానుతున్నటువంటి విషయం. పోతే అచ్చెన్నాయుడు గారికి అగ్రికల్చరు, మత్స్యశాఖ, డైరీ అవి ఇచ్చారు. ఈయన కూడా బాగా సీనియర్, తర్వాత బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి సీనియర్ కాబట్టి 3 శాఖలు ఇచ్చారు ఆయనకి. తర్వాత పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ. అవును, పయ్యావుల కేశవ్ కూడా అనుభవం ఉన్నవాడే. ఆయనకి ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాలు, వాణిజ్య పన్నులు ఇచ్చాడు. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ క్యాండిడేట్ వంగలపూడి అనిత, ఆవిడకి హోమ్ ఇచ్చారు. ఆవిడ ఎస్సీ అయినా సరే బాగా చదువుకుంది, ఫైర్ బ్రాండ్, ఉన్నట్టు ముఖం మీద పగలగొట్టినట్టు మాట్లాడుద్ది. అవును. సరే, ఈ హోమ్ అంటే దాదాపు మనం డిస్కస్ చేస్తాం, ఎవరికి ఇస్తారు. కొంతమంది పవన్ కళ్యాణ్కి ఇవ్వచ్చు అని అన్నారు, కొంతమంది చంద్రబాబు నాయుడు ఆయన దగ్గరనే పెట్టుకుంటారు అన్నారు, కొంతమంది లోకేష్ గారికి ఇవ్వచ్చు అని కూడా అన్నారు. కానీ షాకింగ్గా అనిత గారికి ఇవ్వడం చూస్తున్నాం. అంటే అనిత గారికి ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏంటి సార్? ఇప్పుడు ఆవిడ ఫైర్ బ్రాండ్, అవును, ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడుద్ది. ఓకే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అన్నాడు గెలిచిన తర్వాత, కక్ష సాధింపులు ఉండవు, అయితే తప్పు చేసిన వారికి చట్టం శిక్షిస్తుంది అని అన్నాడు. సో ఆ చట్ట పరిధిలోనూ పోలీసు వ్యవస్థ మీద ఆధిపత్యం కదా హోమ్ డిపార్ట్మెంట్ అంటే. హోమ్ డిపార్ట్మెంటు ఎక్కువ తిరిగేది ఉండదు. ఇప్పుడు గ్రామీణాభివృద్ధి అంటే పవన్ కళ్యాణ్ తిరగాలి, ఈవిడంతా తిరగాల్సిన అవసరం ఉండదు. ఇది ఆఫీసులో కూర్చుని అడ్మానిష్ చేస్తే చాలు. మిగతా ఎస్పీలు, డిఎస్పీలు, వీళ్ళు డిఐజీలు వాళ్ళంతా ఉంటారు కదా. సో ఆఫీసులో కూర్చుని చేసేటటువంటి సౌలభ్యం ఉంది దీనికి. అంటే మరీ తిరగకూడదని కాదు, బట్ చాలా లేడీకి ఇచ్చినట్టు ఉంటుంది. తర్వాత షీఈ్ అ డిజర్వింగ్ క్యాండిడేట్. తర్వాత ఒక ఎస్సీకి క్యాండిడేట్కి ఇచ్చినట్టు కూడా ఉంటుంది. తన మంత్రివర్గంలో 3 ఆడవాళ్ళకి ఇచ్చారు, అందులో ఒక ఎస్సీ క్యాండిడేట్, చదువుకున్నది, బాగా మాట్లాడుద్ది, తెలివైంది, ఫైర్ బ్రాండ్ అని చెప్పి ఆవిడ్ని సెలెక్ట్ చేయటం జరిగింది. అది చాలామంది సముచితంగానే ఉందన్నారు. ఇప్పుడు ఏంటంటే అన్నీ పంచాలి కదా. ఇప్పుడు తనతో కలిపి 24 మంత్రులు, 6 సీనియర్స్. ఈ 6 సీనియర్స్కి ఎక్కువ శాఖలు వచ్చాయి. మిగతా కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలి కదా. ఇప్పుడు 25 కన్నా ఎక్కువ మినిస్ట్రీస్ పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో మన లెక్క ప్రకారం 25 ఉండాలి. చంద్రబాబు నాయుడుతో కలిపి 25. శాఖలు ఎక్కువ ఉన్నా సరే 25కి మించి పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే 15% ఏదో ఉంది, ఆ 15%కే ఇవ్వాలి. అది రాజ్యాంగంలో ఉంది. ఆ రాజ్యాంగం దాటి ఇవ్వటానికి వీల్లేదు. అసలు రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనేటటువంటి పదవే లేదు. డిప్యూటీ సీఎం అనే పదవే లేదు కాన్స్టిట్యూషన్లో. సీఎం అనేటటువంటి పదవే ఉంది. సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అనేటటువంటి అసలు రాజ్యాంగంలోనే లేదు. అందుకే మీరు గమనించారో లేదో, పవన్ కళ్యాణ్ కూడా నేను మంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. అవును, అంతేగాని ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానని అనలేదు. సో అది కాదు అనమాట. రాజ్యాంగంలో ఉప ముఖ్య పదవి అనేటటువంటి ప్రస్తావన లేదు. అయితే మంగళపూడికి, అనితకి హోము ఇవ్వటం చాలామంది హర్షించిన విషయమే. తర్వాత కొల్లు రవీంద్రకి గనులు, ఎక్సైజ్ ఇచ్చారు. తర్వాత నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్తో కూడా తిరిగి పార్టీని చాలా బలం చేకూర్చున్నటువంటి వాడు, రిలయబుల్ మ్యాన్, రాజకీయాల్లో కూడా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి ఆహారం, పౌర సరఫరా శాఖ ఇచ్చారు. తర్వాత అనుభవం ఉన్నవాడు నారాయణ, అంతకుముందు విద్యాశాఖ చేశాడు నారాయణ. ఆయనకి పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి ఇచ్చారు. పురపాలక శాఖ అంటే పట్టణంలోనే వస్తుంది, పట్టణాభివృద్ధి. తర్వాత ఇతను ముఖ్యంగా ఏంటంటే పట్టణాభివృద్ధి శాఖ ఇవ్వటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు అమరావతి పట్టణాన్ని
అక్కడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయటం కానీ, ఆ బిల్డింగులు కట్టించడం కానీ, అక్కడ ఎక్కువ వర్క్ చేసింది ఇతనే. ఓకే. ఆ అమరావతి ఆ క్యాంపసు, అక్కడ బిల్డింగులు, అక్కడ అక్కడ ఏమేమి ఉండాలి, అక్కడ వాస్తు ప్రకారం ఏ ఏ బిల్డింగులు ఎటు ఉండాలి, కోర్టు ఎటు ఉండాలి, తర్వాత శాసనసభ క్వార్టర్స్ ఎట్లా ఉండాలి, ఆ డిజైన్ అంతా అతను బాగా దాని మీద అవగాహన ఉండి అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు. అందుకే పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చారు నారాయణకి. ఇవి ముఖ్యమైనటువంటి శాఖలు. చంద్రబాబు నాయుడుతో కలిపి మొత్తం 6 ముఖ్యమైనటువంటి అనుభవం ఉండేటటువంటి వ్యక్తులకి కేటాయించినటువంటి శాఖలు. కందుల దుర్గేష్కి సాంస్కృతిక శాఖ, అందులోనే సినిమాటోగ్రఫీ ఉంది. అది సినిమాటోగ్రఫీ అంటే కందుల దుర్గేష్ జనసేన అనుకుంటా, కందుల దుర్గేష్ కూడా జనసేనే కాబట్టి పవన్ కళ్యాణ్కి అనుసంధానంలో ఉంటాడు. సో సినిమాటోగ్రఫీ ఏమన్నా చేయాలి అని అంటే పవన్ కళ్యాణ్ని సంప్రదించి చేయాల్సినటువంటి పరిస్థితి అది. తర్వాత మహిళలు అనితికి ఇచ్చారు. తర్వాత సంధ్యారాణి, సంధ్యారాణికి మహిళా సంక్షేమం ఇచ్చారు, సవితకేమో బీసీ సంక్షేమం ఇచ్చారు. ఓకే. వాళ్ళిద్దరికీ సంక్షేమాలే. టోటల్గా 25లో 6 సీనియర్స్, 3 మహిళలు. సో ఈ మంత్రివర్గాల పంపకం కానీ, శాఖలు కానీ నిశితంగా ఆలోచిస్తే, బాగా రాజకీయం ఉండేటటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఆలోచిస్తే, చాలామంది విశ్లేషణ ప్రకారం చాలా చక్కగా మంత్రుల్ని ఎంత బాగా సెలెక్ట్ చేశాడో శాఖలు కూడా అంత బాగా సెలెక్ట్ చేశారు అనేటటువంటి ఒక మంచి పేరు వచ్చింది చంద్రబాబు నాయుడికి. ఓకే. ప్రతి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఉండేటట్టు మంత్రుల్ని నియమించాడు. ఆ మంత్రులకి కేటాయించినటువంటి శాఖలు కూడా చాలా బాగా కేటాయించాడు. తర్వాత యువతను ప్రోత్సహించాడు. కాస్త మరీ ముసలాళ్ళు అనుకున్నారు సీనియర్లను కొంతమందిని పక్కన పెట్టి యువతకి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే భావితరాలకు యువతే కదా వాళ్ళ అనుచరులు, వాళ్ళ ఇది హవా బాగా ఉంటుందని. ఓకే. సో ఆ విధంగా మంత్రివర్గానికి కేటాయించినటువంటి శాఖలు చాలా బాగున్నాయి అనేటటువంటి ప్రశస్తి ఉంది. అయితే ఒక్కటే, పవన్ కళ్యాణ్ విషయంలో అన్ని శాఖలు ఆయన నిర్వర్తించగలడా, ఫస్ట్ టైం కదా అనేటటువంటి ఉంది. పుట్టుకతో ఎవడో తెలివైనోడు కాదు. ఏముంది, ఆయనకి శాఖలు ఎక్కువయ్యాయి అనుకో, ఒత్తిడి ఎక్కువైంది అనుకో, కొంతమందికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏముంది, ఓవరాల్గా ఈయన చంద్రబాబు నాయుడు గారు తన దగ్గర ఉంచుకున్నది అంటే సాధారణ పరిపాలన. వీటన్నిటి మీద అజమాయిషి ఉంటాడు, అన్నీ చూస్తాడు. సాధారణ పరిపాలన వ్యవహారాలు అవన్నీ తన దగ్గర పెట్టుకున్నాడు. తనకి జనరల్గా సీఎం అలాగే చేస్తారు. సీఎం దృష్టి అన్ని శాఖల మీద ఉంటుంది. ఆ శాఖ ఎలా పనిచేస్తుంది, ఈ శాఖలు అలా పనిచేస్తుంది. మంత్రులందరికీ మీటింగ్ పెట్టి మీరు ఇలా చేయాలి, అలా చేయాలి అనేటువంటి అవన్నీ ఉంటాయి కదా. చెప్పారా, ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు కొత్తగా ఎంపికైన మంత్రులు? అవును, డెఫినెట్గా ఇస్తారు. కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రులకి ఎలా చేయాలి ఏమిటనేది ఒక చిన్న వర్క్షాప్ లాగా పెట్టి సీనియర్స్ వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటారు. ఫస్ట్ టైము ఎన్టీ రామారావు గారి కొడుకులో చాలామంది కొత్త వాళ్ళే. అందులో డాక్టర్సు, లాయర్సు, బాగా చదువుకున్న వాళ్ళందరినీ లాక్కొచ్చాడు ఆయన రామారావు గారు. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చారు వీళ్ళంతా. అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి షూటింగ్ చూడటానికి వచ్చారు. షూటింగ్ చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు, కుర్రలాగా ఉన్నారు. అప్పుడు డివి నరసింహరాజు గారు వచ్చారు. చాలా ఫేమస్ రైటర్ కదా ఆయన. డివి నరసింహరాజు గారు వచ్చి ఈయన దగ్గరికి వచ్చి నమస్కారం గురుగారు అన్నారు. నేను పక్కనే ఉన్నాను. డివి నరసింహరాజు నమస్కారం గురుగారు అని. ఏంటో ఇలా వచ్చావన్నాడు. సార్ నేను ఎమ్మెల్యేగా గెలిచానండి అని అన్నాడు. ఆయనకి తెలిసిన వాళ్ళు కుర్రాళ్ళు చాలామంది. అంటే యువకుల్ని రాజకీయాల్లోకి రప్పిస్తే ఆ యువకులు చాలా ఉత్సాహంగా ఉంటారు, ఒక మంచి పని చేయాలని ఉబలాటంతో ఉంటారు. కాబట్టి యువకుల్ని ఎంకరేజ్ చేయటం
ఇక్కడి నుంచి రామారావు గారి దగ్గర నుంచి మొదలైందని చెప్పుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా యువతను బాగా ఎంకరేజ్ చేశాడు. ఓకే సార్, ఇప్పుడు ఈ శాఖలు కేటాయించారు కదా, మరి మంత్రులు పదవులు ఇచ్చారు కదా, ఎవరైనా అసంతృప్తులు ఉన్నారా? ఉంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? అసంతృప్తి వ్యక్తం చేసేంత సీన్ వీళ్ళకి ఎవరికి లేదు. ఓకే, సీనియర్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్, లోకేష్, అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు, ఈ సీనియర్స్ అంతా కూర్చొని చార్ట్ తయారు చేస్తుంటారు. సో సీనియర్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు కోరుకున్న ఇచ్చినా, లేదులే ఇది వేరే శాఖ తీసుకో నువ్వు అని ఇచ్చినా సరే సీనియర్స్ బాగానే ఉంటారు. ఓకే, ఈ మిగతా వాళ్ళు 17 మంది కొత్త వాళ్ళే కదా, వాళ్ళు నాకు ఈ శాఖ ఇచ్చావంటే అని అడిగేంత సీన్ అక్కడ ఉండదు. ఓకే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడిగే సీన్ ఉండదు. పవన్ కళ్యాణ్ని అడగటానికి ఫైర్ బ్రాండ్ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావటానికి కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఒక విషయం చెప్పుకోవాలి మనం. అన్నయ్య రాజకీయాల్లో నుంచి వచ్చాడు, మినిస్ట్రీ చేసి వచ్చాడు. తర్వాత నాగబాబు ఎప్పుడు ఆయనతోనే ఉంటాడు. అవును, ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కలవాలి అంటే ముందు నాగబాబుని కలవాలి. ఓకే, ఎందుకంటే అన్నయ్యే కదా, కాబట్టి హెల్ప్గా ఉంటాడు. అక్కడే మంత్రివర్గంలోనే వాళ్ళకి సౌకర్యాలు ఉంటాయి కదా, అక్కడే ఉంటాడు అన్నయ్య అనేటటువంటి ఆలోచన కూడా కొంతమంది చేశారు. ఎందుకంటే చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నాడు కదా, పలానా శాఖ తీసుకో అని వీళ్ళు ఏమన్నా సలహాలు ఇచ్చారని. అయితే విషయం ఏంటంటే అన్నదమ్ములు కాదు, పెళ్ళం సలహా ఇచ్చినా, ప్రియురాలు సలహా ఇచ్చినా సరే ఎవరి సలహా తీసుకోడు పవన్ కళ్యాణ్. తను అనుకున్నది చేస్తాడు. సో ఆ డిటర్మినేషన్ తనకుంది. ఇప్పుడు అన్ని శాఖలు నాకొద్దు అనొచ్చు పవన్ కళ్యాణ్, కానీ యాక్సెప్ట్ చేశాడు. అంటే యాక్సెప్ట్ చేశాడంటే ఎంత ఆత్మస్థైర్యం, నేను చేస్తాను, చేసి చూపిస్తాను అనేటటువంటి ఆ కాన్ఫిడెన్సు, ఆ కలేజ, వాటితోనే కదా తను నెగ్గుకొచ్చాడు. సో కాబట్టి చిరంజీవి గారు కూడా సలహాలు ఇవ్వడు నాగబాబుకి. అసలు పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ అంటే భయం. సో పవన్ కళ్యాణ్లో ఒక్క విషయం చెప్తాను. నేను కె విశ్వనాథ్ గారి దగ్గర కో డైరెక్టర్గా పనిచేశాను కదా. పనిచేసేటప్పుడు ఆయన డైలాగు సీను పక్కగా ఉంటుంది, ఎక్కడ లూజ్గా ఉండేటటువంటి డైలాగ్ ఉండదు, చాలా ప్యాక్డ్గా ఉంటుంది సీను. టేకింగ్ కూడా అలా ఉంటుంది. ఎక్కడైనా ఏదన్నా మేము ఆయనతో ఏదన్నా చెప్పాలి అనుకున్నా కూడా, లేకపోతే ఏదన్నా తెలుసుకుందాం అని అనుకున్నా కూడా ఆయన అడగటానికి మాకు భయం. ఎలా ఉంటుందంటే ఆయన చుట్టూ ఒక ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ దాటి ఆర్టిస్ట్ వెళ్ళలేడు, మేము వెళ్ళలేము. అంత డెడికేటెడ్గా చేస్తాడనమాట. సో అలాగా అటువంటి ఒక ఫైర్, ఒక తనకి తెలుసో లేదో కానీ పవన్ కళ్యాణ్కి హీ గాట్ హిజ్ ఓన్ ఫైర్. ఆ ఫైరు, ఆ కసి ఉండబట్టే ఇంత సక్సెస్కి వచ్చాడు. మోడీ కూడా అన్నాడు కదా, పవన్ ఈజ్ నాట్ పవన్, ఈజ్ తుఫాన్ అని అన్నాడు. పవన్ అంటే గాలి కదా, గాలి కొట్టుకొచ్చిన కాదు, ఒక సునామీలాగా వచ్చాడు. దాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా పవన్ కళ్యాణ్ని తెగ పొగుడుతున్నాడు. తర్వాత ఈ మధ్య తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా, అతను పవన్ కళ్యాణ్ మామూలు మనిషి కాదు, ఒక పవర్ ఉంది అతనికి అని చాలామంది. అసలు ఈ మధ్యన టాపిక్ అంతా పవన్ కళ్యాణ్. అవును, ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. ఏంటంటే బీజేపీ పక్కన పెడితే తెలుగుదేశం, జనసేన ఈ 5 ఏళ్ళు కలిసి ఉన్న, విడిపోయిన 2029కి మాత్రం సీఎం పవన్ కళ్యాణ్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏపీ మంత్రుల పైన మీ సమీక్ష అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ.